ఒకదానికి సంబంధం ఉందా? లేదు. అట్లా పెదరాయుడు, అట్లా ఈ సీతారత్న గారి అమ్మాయి ఏ పిక్చర్కి ఇన్ని క్యారెక్టర్లలో ఏది దానిలాగానే చేశాడు బాబుమోహన్ అన్నది కానీ, అందులో ఉన్నదే ఇందులో ఉందని కానీ ఉండనే ఉండవు. చూసుకోండి మీరు. పెద్దరాయుడులో చూస్తే ఆ గెటప్ బ్రహ్మానందం గారు మిమ్మల్ని మా అమ్మేది అని అడుగుతా ఉంటారు కదా, అసలు భలే యాక్టింగ్ సార్ అది మీది. కోట్ వేసుకొని సూట్ వేసుకొని భలే డైలాగ్ ఒకటి ఓ ఓ అంటారు. అది ఒక క్యారెక్టర్ ఒక సంబంధం ఉండదు. అట్లే ఉప్పు కప్పురం అంతే. కనుక వెయ్యని క్యారెక్టర్లు అంటే ఏముండవండి. వెయ్యని క్యారెక్టర్లు ఎన్ని తెలుసా అండి? ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారో అన్ని కోట్ల క్యారెక్టర్లు. సార్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ స్నేహం కోసం మూవీలో మీ క్యారెక్టర్ సూపర్ క్యారెక్టర్. ఇన్నోసెంట్ అబ్బాయి, ఒక ఇన్నోసెంట్ సర్వెంట్ చూసి రమ్మంటే కాల్చుకొచ్చే రకం అనమాట. అసలు ఇన్నోసెంట్ కరెక్టే, కానీ నాకు ఒక ఋషి వచ్చి సర్టిఫికెటే ఇస్తాడు, వీడినంత తెలివైనోడు ఈ ఊర్లో లేడని. అవును, మొత్తం అందరిని ఊరు మొత్తాన్ని రప్పిస్తాడు కదా, కొండ ఎత్తుతా అని. మీరు వాడు తెలివి తక్కువ అని మీరు అనుకుంటున్నారు, కానీ తెలివైనడు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచాడు చూడండి అని చెప్తాడు. ఆయనే ఆ సినిమా డైరెక్టర్. ఓకే. ఆ నడక ఎలా నడుచుకోమంటారు, ఇలా నడిస్తే ఓకేనా, ఇలా నడిస్తే ఓకేనా, 4-5 వేరియేషన్స్. సార్ అవన్నీ మీకు ఎవరైనా చూపిస్తారా, లేకపోతే మీకు మీరు ఓన్గా చేసేస్తారా? చెప్పితే ట్రై చేస్తుంది అంతే. ఓకే, సో మీరే ట్రై చేస్తారు, అది ఓన్ ట్రయల్సే మొత్తం అంతా. అబ్బా, ఆ వేరియేషన్స్ అసలు ఎలా సార్ మీకు? భగవంతుడు ఇచ్చినాయండి. ఇందాకనే చెప్పిన కదా, అసలు బిగినింగ్లోనే చెప్పిన, భగవంతుడు ఇచ్చింది. మా సొంతం ఏది లేదు. మేము ఇన్స్టిట్యూట్లలో చదువుకోలేదు, పుస్తకాలలో చదువుకోలేదు, ట్రైనింగ్కి పోయి రాలేదు. డ్యాన్స్ రాదు కానీ డ్యాన్స్ వేసాము, ఫైట్స్ రావు కానీ ఫైట్స్ వేసాము. 1/2 అనే సినిమా ఉంది, దాంట్లో క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్తో ఆ సినిమా 100 రోజులు ఆడింది. ఓకే, నేను ఫైట్ చేస్తే. అవునా? నిజం. ఒక కామెడీ యాక్టర్, ఒక కమెడియన్ మాత్రమే కాదు, వెర్సటైల్ యాక్టర్ అని చెప్పేసి మేబీ మీరే ప్రూవ్ చేసినట్లున్నారు సార్. ఏమో వచ్చినాయి చేసినాం, బాగా చేయాలనుకున్నాం, బాగా చేసినాం. అది ఓహో అనిపిస్తుందని మాకు తెలియదు. ఓహో అంటారు భలే చేశాం అని మేము ఎప్పుడూ అనుకోలేదు. ప్రజలకు నచ్చేది వాళ్ళు ఓహో అనేది, మేము అనుకోలేదు. ఓకే ఏం చేసాము అని అనుకున్నాం. అండ్ చాలామంది ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేసిన మీరు ఇప్పుడు న్యూ ఆర్టిస్టులతో కూడా చాలా మందితో చేస్తున్నారు. న్యూ సీనియరు జూనియరు మాకు లేదండి. ఆర్టిస్టే సాటి నటుడనే మేము అనుకునేది తప్ప చిన్నోడు జూనియరు అట్లా ఎవరితో నేను అట్లా బిహేవ్ చేయలేదు. నో బిహేవ్ కాదు సార్, నేను అనేది ఏంటంటే మీరు వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఒక ఇంట్లో చిన్న షెల్టర్ తీసుకొని మీరు వెళ్ళిపోయేవాళ్ళు. ఈవెన్ అంటే మీకు ఏదైనా ఒక ప్లేస్ నచ్చితే, ఇప్పుడంటే క్యార్వాన్లు, ఏసీ రూమ్లు అన్నీ వచ్చేసేసినాయి. అప్పట్లో మీరు చాలా ఇబ్బంది పడేవాళ్ళని విన్నాం మేము. సో ఇప్పుడు చాలా కంఫర్ట్స్ ఉంటున్నాయి మీకు. కంఫర్ట్ కానీ మేము పిక్నిక్ లాగా అనుకునేది. ఎందుకంటే అందరం కలిసి ఉండేవాళ్ళం, ఆర్టిస్టులం దగ్గర కూర్చునే వాళ్ళం, మాట్లాడుకుంటుండే వాళ్ళం, షార్ట్ గ్యాప్లో సరదాగా ఉండేది. కానీ క్యారవాన్లు వచ్చిన తర్వాత ఎవడికి వాడే తలుపులు వేసుకొని ఉంటారు. కనుక ఆ పిక్నిక్ లాగా ఉండే ఆ షూటింగ్ వాతావరణం చెడిపోయింది ఇప్పుడు. సార్ సౌందర్య గారు లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేసిన మీరు రీసెంట్గా కీర్తి సురేష్ గారిని చూశారు. మంచి అమ్మాయి. ఎలా అనిపించింది? చాలా మంచి అమ్మాయి, మంచి ఆర్టిస్ట్, చాలా బాగా తనలో తనే తప్పించి ఓన్ చేసుకొని చేస్తుంది. సెల్ఫ్ మేడ్ గర్ల్ సార్. నాకు చాలా, నేను అందులో గద్దిస్తాను, ఏంటి అని అన్నది. అరే భలే చేసింది ఏంటి ఈ అమ్మాయి అనుకున్నా. నేను షార్ట్ అయిపోయినాక వచ్చి గబగబ వచ్చి నా కళ్ళ ముక్కి, సార్ నిజంగా భయపడిపోయాను సార్ అంటుంది. అంటాను. కీర్తి సురేష్ గారు సావిత్రి గారి స్టోరీ మహానటి మూవీ చేశారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. సో తను ఏంటి అన్నది ఒక మూవీ చాలు సార్, వాట్ ఏ పర్ఫార్మెన్స్ అన్నట్టు ఉంటుంది మూవీ. అండ్ సుహాస్ గారు ఎలా అనిపించారు? మంచి అబ్బాయి, సో సింపుల్, బాగా సింపుల్. నేనంటే మంచి గౌరవం. సార్
సార్ అప్పుడు ఆర్టిస్టులకి ఇప్పుడు ఆర్టిస్టులకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఎందుకంటే ఎన్నో జనరేషన్స్ చూసి వచ్చారు మీరు. దగ్గర దగ్గర 40 ఇయర్స్ సార్ మీ ఇండస్ట్రీలో మీ ఎక్స్పీరియన్స్. 46th ఇయర్ అని. 46th ఇయర్ రన్నింగ్. ఎంతమంది ఆర్టిస్టులు మీ కళ్ళ ముందు వచ్చి ఉంటారు, ఎంతమంది వెళ్ళుంటారు. సో అప్పుడు ఆర్టిస్టులకి ఇప్పుడు ఆర్టిస్టులకి ఏదైనా డిఫరెన్స్ చెప్తారా మాకు, మీకు అనిపించింది? దీనికి ఆన్సర్ వద్దులేండి, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైలు. ఆ డెడికేషన్ పెద్దోళ్ళల్లో పాతోళ్ళల్లో సామాన్యమా జీవించారు వాళ్ళు. ఒక నాగేశ్వరరావు గారు, ఒక ఎన్టీ రామారావు గారు, ఒక కృష్ణ గారు, ఒక కృష్ణరాజు గారు, అసలు ఎవరికి వాళ్ళే, ఒక శోభనబాబు గారు. ఎంత లైక్ చేసేవాడు శోభనబాబు గారు నన్ను. శోభనబాబు గారి ఇంట్లో ఎంజి రామచంద్రన్ గారు, శివాజీ గణేశన్ గారు, వీళ్ళందరితో ఆ డేస్ అయ్యి. కానీ ఒక సందర్భంలో కొంచెం ఎంజీఆర్ గారికి పడలేదు, ఏదో సంథింగ్ ఏదో విన్నా నేను, నాకు తెలియదు. కానీ అప్పుడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు బాగా సపోర్ట్ చేసి మళ్ళీ అందరినీ కలిపి అందరు కలిసి మళ్ళీ మామూలుగా అయ్యారు. అప్పుడు ఎన్టీ రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని ఇంటికి భోజనాన్ని పిలవచ్చు. కానీ శోభన్ బాబు గారి ఇంట్లో ఇద్దరే ఆర్టిస్టులు భోంచేసిన వాళ్ళు. చెప్పండి చూద్దాం. మురళీమోహన్ గారు అయి ఉండొచ్చు ఒకటి. లేదు. కాదా? ఎంజీఆర్ గారు కాదు. కాదా? మీరా? రాజ్బాబు గారు, ఓకే, బాబు మోహన్. ఓకే, అవునా? అబ్బా, ఇద్దరు కూడా ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టులు కదా. టైం అంటే టైమే. అలాంటిది నా కొరకు వెయిట్ చేసిండు ఆ రోజు. నేను ఏం లేదు, షూటింగ్లో ఉంటే మా ఇంటికి భోజనానికి రా అని పిలిచిండు. ఓకే. అమ్మో, శోభనబాబు గారు పిలిచారు నిన్ను భోజనానికి. చిన్న విషయం కాదు ఇది. నిన్నెంతో లైక్ చేస్తే పిలిచుంటారు అని అంటే నేను అమ్మో నిజమా అని భయంగా వెళ్ళా. నా కోసం వెయిట్ చేసి కూర్చుంటారు. రా బాబు అనరా అని కలిసి భోజనం చేసినాం. ఇది ఎంత నా జన్మధన్యం కాదు. ఆయన అంత లైక్ చేసి, అంటే చాలా సిస్టమాటిక్ లైఫ్ అయింది. టైం అంటే టైం. ఈ టైంకు బ్రేక్ఫాస్ట్ అంటే ప్రతిరోజు ఆ టైంకే బ్రేక్ఫాస్ట్, లంచ్ ఈ టైం కంటే ఆ టైంకే లంచ్, డిన్నర్ ఈ టైంకే డిన్నర్, అందరూ కలిసి చేయాల్సిందే. అదంతా ఒక సిస్టమ్. అలాంటి శోభనబాబు గారు నన్ను భోజనానికి పిలిచి పక్కన కూర్చొని పెట్టుకొని, నేను భోజనం చేసినాక మళ్ళీ నేను వెళ్ళిన దాకా రూమ్లోకి వెళ్ళకుండా అలాగే నిలబడి, నా కారు వెళ్ళిపోయినాక అప్పుడు తిరిగి రూమ్లోకి వెళ్ళిపోయాడు. అబ్బబ్బబ్బా, ఏంటి సార్ మీరంటే ఎందుకు అంత అభిమానం ఆయన? పూర్వజన్మ సుకృతం అదే. ఒక రాజబాబు గారు, ఒక బాబు మోహన్ గారు ఇది నేను చెప్పు, శోభనబాబు గారు చెప్పారు. మా ఇంట్లో ఇద్దరే భోంచేశారు బాబు మోహన్ గారు. ఒకటి రాజబాబు, రెండు నువ్వు అన్నాడు. ఎంత మంచి విషయం సార్ ఇది. గ్రేట్. నా జన్మ ధన్యం అనుకున్నా, పూర్వజన్మ సుకృతం అనుకున్నా. శోభన్ బాబు గారు, అసలు శోభన్ బాబు గారు అంటే ఒక అందగాడు. మాకు తెలిసిన మేము ఇచ్చే ఒకే ఒక స్టేట్మెంట్, మహా అందగాడు. హీరోయిన్స్ కూడా అసలు శోభన్ బాబు గారితో యాక్ట్ చేయాలి అంటే ఎంత పెద్ద హీరోయిన్ అయినా కానీ ఆహా శోభన్ బాబు గారా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని